నేతృత్వంలో మీడియాని అంతా కూడా తమ చేతుల్లో పెట్టుకొని కనీసం సాక్షి టీవీ 9 లాంటి ప్రసారాలను కూడా ఆపేయించారు కదండి. ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. ఈ నెట్వర్క్ ని ఆపేయించాల్సినటువంటి పరిస్థితి ఏంటి? దీని మీద ఏమన్నా సాక్షి ఏమన్నా అదేమన్నా పనికిరానటువంటి అంశమా సమాజానికి, లేకపోతే సంఘ వ్యతిరేకమైనటువంటి శక్తులను ప్రోత్సహిస్తున్నటువంటి ఛానల్? ఏం సమాధానం చెప్పుద్ది ప్రభుత్వం? అంటే ఒకటి ఇక్కడ అంటే రామారావు గారు ఇప్పుడు మనం వేరే అంశాలకు వెళ్తే కాదు సార్, వేరే అంశాలకు వెళ్తే ఆ అంశాల మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే గతంలో మీడియాకి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ఆంక్షలు పెట్టారు మీడియా మీద, కొన్ని ఛానల్స్ని ఏ విధంగా బ్యాన్ చేశారు, కొన్ని ఛానల్స్ని అసెంబ్లీలోకి కూడా రాకుండా అక్కడ ఏ విధమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేశారో కూడా మనం చూసాం. సో అది పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారా లేదా, అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా? ఆ రోజు మాట తీసుకొని ఆయన ఎలక్షన్లోకి వెళ్ళలేరు. మీరు ముఖ్యమంత్రిని చేస్తేనే నేను అసెంబ్లీలోకి వెళ్తా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వెళ్తా, లేకపోతే ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలోకి వెళ్ళను అని చెప్పేసి ఆయన ఏమన్నా మేనిఫెస్టోలో ఏమైనా ఒక అంశాన్ని ఏమైనా పెట్టి ఆయన వెళ్ళాడా? లేదు. ఒక ఎమ్మెల్యేగా అది బాధ్యత. మీరు ఒక అధికార ప్రతినిధిగా మీడియా డిబేట్లో పాల్గొని ఏ విధంగా మీ పార్టీని ఏ విధంగా అయితే మీరు ఎలివేట్ చేస్తారో, ఎట్ ది సేమ్ టైం ఒక ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో అనేక అంశాలు మాట్లాడాలి. కానీ ప్రధాన ప్రతిపక్షం ఇస్తే నేను వెళ్తాను అనేది కరెక్ట్ కాదు. అది పక్కన పెడితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు, వచ్చి వాస్తవాలు కొన్ని మాట్లాడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం కొన్ని అంశాలను మాట్లాడే సందర్భంలో బూమ్రాంగ్ అవుతుంది. దానికి సంబంధించి ఏంటి రీజన్ అది చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎక్కడ బూమ్రాంగ్ కాలేదండి. అదంతా కూడా ఒక సృష్టి తప్పితే ఒక క్రియేషన్. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మీడియా సమావేశాల్లో ఫిగర్స్ ఏదో కొంచెం అటు ఇటుగా 9,900 909 అంటే దాన్ని పట్టుకుని ఎలాడుతున్నాం. కానీ అసలు సాక్షాత్తు 4.0 ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరదల సమయంలో బుడమేరు గేట్లు ఎత్తినందువలన ప్రాబ్లం వచ్చిందని మాట్లాడితే అసలు బుడమేరు ఎక్కడ, గేట్లు ఎక్కడని అవహేళనగా మాట్లాడి నాలుగు ఖర్చుకున్నటువంటి చంద్రబాబు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. నేను ఏమంటున్నానంటే ఈ చిన్న చిన్న అంశాలు పట్టుకొని వీళ్ళు కోడిగుడ్ల మీద ఏకల బీగిన సామెతగా చేస్తున్నటువంటి అంశాన్ని పక్కన పెడితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదనే దానికి మేము క్లారిటీ చెప్తాం. అయితే దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నామండి. నిరసన అనేక రకాలుగా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఇది ఒక ప్రొటెస్ట్ అన్నమాట. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్య బద్ధంగా స్పీకర్ చేసినటువంటి అంశం ఉంది. స్పీకర్ గతంలో ఆయన మాట్లాడిన బూతులు మనం అన్ని చూసాం. వీటన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి అధికార పక్షానికి ఉందని చెప్తా ఉన్నా. అట్లాగే జలాని భాష గారు మాట్లాడినటువంటి అంశాలని హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయన మానిటరింగ్ చేస్తున్నారని చెప్పి దీపక్ రెడ్డి గారు చెప్పడంలో అదేమి పెద్ద ఇబ్బంది ఏం కాదు. నిజంగానే దీపక్ రెడ్డి గారు అసలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్, రామ్మోహన్ నాయుడు గారు స్పోక్స్ పర్సన్ కాదని. ఎట్లాంటి ఇల్లు ఇంకా ఈ రాష్ట్రంలో ఈ యొక్క వితండవాదం, ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే డిఫాక్టో సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎందుకంటే ప్రతి శాఖను ఆయన సమన్వయపరుస్తున్నాడు. అట్లాగే ఈ రోజు విమానయాన శాఖలో తలెత్తినటువంటి సంక్షోభానికి లోకేషే కారణం అని దీపక్ రెడ్డి చెప్పారు. దాన్ని సమర్థిస్తూ జిలానీ భాష గారు చెప్పినట్లుగా ఉంది. కానీ మరొక అంశం కాదు. అసలు లోకేష్ కి విమానయాన శాఖకి, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే విమానయాన శాఖకి ఏమైనా సంబంధం ఉందండి? అంటే ఈయన ప్రతి విషయంలో ఏలు పెడుతున్నాడు లోకేష్ బాబు అనేది ఇక్కడ మనకి విత్ ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. నేనేమంటున్నానంటే లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు పరుస్తున్నామని ఈ మధ్య కూడా ఒక్కానించాడు. అసలు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఒక పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలను మాట్లాడితే మరి ఆయన యొక్క మంత్రి పదవిని వదులుకోవాలన్నా, లేకుంటే ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పార్టీని ఎన్నికల కమిషన్ రద్దు చేయాలనేటువంటి ఆలోచనలు యొక్క రాజకీయ విశ్లేషకులు కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే నేను ఒకటే చెప్తున్నానండి, ఒక చిన్న సమస్య తలెత్తితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేసిన సందర్భం భారతదేశంలో ఉంది. ఖచ్చితంగా ఈ విమానయాన శాఖలో తలెత్తినటువంటి ఈ యొక్క అంశాలు, ఈ యొక్క విఫలము, ఈ యొక్క వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేస్తే తప్ప దీనికి సొల్యూషన్ అనేది దొరకదు. ఎందుకంటే తప్పు చేశారు వాళ్ళు, కనిపిస్తుంది. ఆయన జలాని భాష గారు అదేం లేదు, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు, డబ్బులు కాదు ఇక్కడ, ప్రయాణాలకు సంబంధించి మీకు కూడా తెలుసు. ఇటువంటి అత్యవసరమైనటువంటి స్థితి, ఇటువంటి అపవాదు లేకుంటే ఇటువంటి ఫెయిల్యూర్ భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లోనే దిగజార్చేటటువంటి ఈ యొక్క పౌర విమానయాన శాఖ జరిగినటువంటి లోపమని ఈ సందర్భంగా చెప్తున్నానండి.
ఎస్ ఓకే. శంకర్ కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నేను పవన్ కళ్యాణ్ గారికి